నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా సిసిసి ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి వార్త. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల వలనే నేడు దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలను జాతీయ స్ఫూర్తితో ఐక్యతగా జరుపుకోవడం జరుగుతోందన్నారు. మనం కుటుంబ పండుగలను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అదేవిధంగా జాతీయ పండుగలను కూడా ప్రతి భారతీయుడు జరుపుకోవాలన్నారు. భారతీయులుగా పుట్టడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రాలు కల్పించిందని తెలిపారు. న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. తెలిసి గాని తెలియక గాని ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులు నిర్వర్తించుకోవాలని కోరారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన వారికి సంపూర్ణ న్యాయం అందేలా కృషి చేయాలని తెలిపారు. అనంతరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది మన రిలీజియన్ ప్రకారంగా ఎలాగైతే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటామో ఈ నేషనల్ ఫెస్టివల్ అనే దానికి కూడా మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే భారతదేశానికి ఎంతో రుణపడిపోయి ఉన్నాం. భారతీయులుగా పుట్టడం అనేది మనము చేసుకున్న పుణ్యఫలం అనుకోవచ్చు. ఎలాంటి దేశంలో కూడా మనకున్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు మనం చూడట్లేదు, గమనించట్లేదు కూడాను. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రిపబ్లిక్ డే పెరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తొలుత సభావేదికకు చేరుకున్న ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ పోలీసు బృందం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్న ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘాస్వరూప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పెరేడ్ కమాండర్ జిల్లా ఆర్మీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మేఘాస్వరూప్ జిల్లా ప్రగతిపై సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్, హోంగార్డ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ బృందాల క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి స్పష్టంగా ప్రతిబింబించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్ఎంసీ ఎస్టీసీ కె సతీష్, కేఆర్ఆర్సీ ఎస్టీసీ కె భాస్కర్ రెడ్డి, ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్, రాణి సుస్మిత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే రామచంద్ర, న్యాయమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, పత్రికా ప్రతినిధులు, జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్రిటిష్ పాలకుల పరిపాలన నుండి విముక్తి పొందిన తరువాత భారతదేశ పౌరులందరికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా 26 జనవరి 1950న ఏర్పడింది. భారత రాజ్యాంగం ప్రజలందరికీ ప్రాథమిక హక్కులతో పాటు సంపూర్ణ స్వేచ్ఛను, సమాన్యతను, లౌకిత్వాన్ని, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా కల్పిస్తూ ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధి పాటుపడేలా దిశానిర్దేశం చేసింది. ఈ పవిత్ర గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా దేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ఇతర ప్రముఖులను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణకు జాతి, కుల, మత, ప్రాంత, భాషా భావనలను అతీతంగా దేశాభివృద్ధికి ఐక్యంగా
కృషి చేసేందుకు మనందరం రాజ్యాంగ స్ఫూర్తితో పునరంకితం అవుదాం. व्यापार की आड़ में आया दिया रोई लुटता रहा हर गाँव। प्रेम का पुण्य लोक अहिंसा का जन्म स्थान है। मैं उस भारत से आता हूँ जो वीरता की वसुंधरा है। मैं भारत पर हम मिलकर ये उद्घोष करें। త్యాగమూర్తుల కన్న తల్లిగా సత్యవాక్కుగా నిలిచే దేశం దేశం. రాజమండ్రి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం స్థానిక వైటీసీ ప్రాంగణంలో ఉన్న జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు స్ఫూర్తిని ఆచరించుతూ ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ కృష్ణవేణి, సిబ్బంది రమణ, బుల్లయ్యమ్మ, దుర్గారావు, భవానీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 42వ డివిజన్లో ఉన్న కాళీ స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక 42వ డివిజన్లో ఉన్న కాళీ స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో జరిగిన వేడుకలకు గన్ని కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని హెచ్ఎంతో పాటు ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు గన్ని కృష్ణ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. చిన్నారులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడారు. నేటి తరం భారత రాజ్యాంగ రచన విలువల కోసం తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మళ్ళ వెంకటరాజు, బీజేపీ కృష్ణమాచారి, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాస్, అప్పలరాజు, జోలం నాని, ఇంజే శ్యామల, ఇంజే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని సామంతరాజ్యంగా చేసుకుని వాళ్ళని పరిపాలించి ఇక్కడ ఆస్తులన్నీ కూడా కొల్లబెట్టి తీసుకుపోయారు. అక్కడికి చాలా దమనకాండ, చాలా రాక్షసకాండ చేసి స్వతంత్ర అన్న వాళ్ళని కాల్చేయడం, మా స్వతంత్రం మా జన్మకాన్ని నినదించిన ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాల్చేయడం, లేకపోతే జైల్లో పెట్టడం, హింసించడం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈనాడు మన స్వతంత్ర సమరయోధులు అంటే గాంధీ గారిని, నెహ్రూ గారిని చెప్పుకుంటాం మనం, అవునా? అంతకు మించి ఎంతో మంది ఈ స్వాతంత్రం కోసం పాటుపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసు నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ముందుగా పార్టీ కార్యకర్తలు సమక్షంలో సామూహిక వందే మాతర గీతం ఆలపించి జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర జెండా ఆవిష్కరించారు. నాగేంద్ర మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నికృష్ణ, అడబాల రామకృష్ణ, ఇనుమల రంగబాబు, రొంగల గోపి శ్రీనివాస్, రేలంగి శ్రీదేవి, రజని, కాలిపి సత్యసాయిరాం, వీరాంజనేయులు, యానాపు యేసు, మరుకుర్తి కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మన యొక్క ఆలోచనని, ఏకాత్మ మానవతావాదాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా తెలియజేసి ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి.
కాకినాడ పొన్నమడ రామచంద్రరావు భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారత రాజ్యాంగానికి 3 ప్రధాన స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ పొన్నమడ రామచంద్రరావు భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని తాటిపాక మధు ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. భారత రాజ్యాంగం కాపాడుతామని పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బాడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, ఏ భవానీ, కె అప్పలరాజు, పిఎస్ నారాయణ, ఏఐటియుసి నాయకులు రామయ్య తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జి అను సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. జాతీయ గీత ఆలాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప్, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ప్రియా సౌజన్య, జనసేన నాయకులు వైవిడి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, నల్లంశెట్టి వీరబాబు, గుండం శ్యామసుందర్, విన్న వాసు, దేవకవాడి చక్రపాణి, పొన్నమాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైసీపీ శ్రేణులు మాజీ ఎంపీ భరత్ నేతృత్వంలో మంచినీటి ట్యాంకర్ తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్లమెంట్ నమూనా కట్టడాన్ని శుభ్రం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ సెంటర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పార్లమెంటు నమూనాను జగనన్న ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో కనీసం శుభ్రపరచకుండా ఆ మహనీయుని అవమానపరుస్తోందని భరత్ నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అంతా రాజమండ్రిలో నివాసం ఉంటారని, అలాగే 6 ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం తరపున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, కనీసం ఏ ఒక్కరికి బాధ్యత అన్నది లేకుండా అంతటి ముఖ్య కట్టడాన్ని కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఎండకు వానకు వదిలేశారని, మట్టి కొట్టుకుపోయి శుభ్రం లేకుండా చాలా దయనీయ పరిస్థితుల్లో వదిలేశారని అన్నారు. ఈ విధానం చూస్తే యంత్రాంగానికి ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుందని భరత్ గణతంత్ర దినోత్సవం నాడు వైసీపీ శ్రేణులు భరత్ నేతృత్వంలో మంచినీటి ట్యాంకర్ను తీసుకొచ్చి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పార్లమెంట్ నమూనా కట్టడాన్ని శుభ్రం చేసి తమకు రాజ్యాంగం మీద గౌరవాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, మార్తిలక్ష్మి, తిరగడి దుర్గారావు, దాసి వెంకట్రావు, సిటీ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ భవనాన్ని ఒక నమూనా చేసి దాన్ని నిర్మించి దానిపైన రాజ్యాంగ సృష్టికర్త, ఇవాళ మనం అందరం కూడా ఎంత సర్వస్వతంత్రంగా వాక్ స్వాతంత్రము, భారతదేశంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకి అతీతంగా ఒక సెక్యులర్ కంట్రీ కిందన జీవిస్తున్నామని అంటే ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ రాజా టాకీస్ సమీపంలో ఓజోన్ జిమ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు రాజా థియేటర్ సమీపంలో సియాద్రి నాయుడు ఆధ్వర్యంలో ఓజోన్ జిమ్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దాసరి ప్రియా సౌజన్య, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పి విజయభాస్కర్, యువ నాయకులు జక్కంపూడి గణేష్, ప్రత్యేక అతిథులుగా అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి, పశుసంవర్ధక శాఖ విశ్రాంతి డిప్యూటీ డైరెక్టర్ ఎం రామకోటేశ్వరరావు, డాక్టర్ కాటం స్వాతి తదితరులు విచ్చేశారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు.
సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్ డే కేర్ భవనంలో ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యదర్శి మహంతి లక్ష్మణరావు, కొప్పాడ రామచంద్రరావు, గంతకూర అప్పారావు, క్రొవ్విడి భాస్కర్రావులు మాట్లాడారు. బండి నరేంద్రబాబు, జామిశెట్టి అప్పాజీ, మారిశెట్టి సత్యనారాయణ, మట్టా రామ్మూర్తి, పి సత్యనారాయణమూర్తి, ముప్పన వీరభద్రరావు, కస్తూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ బోడా వెంకట్ ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట వీటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల రోడ్లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోడా వెంకట్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం సిద్ధించిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని అన్నారు. నాయకుడు పట్నాల శ్రీనివాస్, చామర్తి లీలావతి, శెట్టి ప్రతాప్, కంచర్ల రాజపండు, ఇజ్జా రౌతు సత్యనారాయణ, ఎన్ఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో వీరేశలింగం జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాజమహేంద్రవరం వీరేశలింగం జూనియర్ కళాశాలలో 1972-74 సంవత్సరంలో బైపీసీ చదువుకున్న పూర్వ విద్యార్థులు స్థానిక ప్రకాశం నగరం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో డాక్టర్ దాట్ల భాస్కర్ రాజు, వల్లూరి గంగాధర్ల ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. సుమారు 40 మంది హాజరై తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. వీరేశలింగం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మరణించిన మిత్రులకు శ్రద్ధాంజలి ఘటించారు. డాక్టర్ భాస్కర్ రాజు, గంగాధర్, డిఎస్ఎస్ రాజు, వై కేదారేశ్వరరావు, సప్పా రామకృష్ణ, శీలం బసవేశ్వరరావు, దిలీప్ కుమార్, బండారు ఉమామహేశ్వరరావు, విఠోబా మహారాజ్, సప్పా రామకృష్ణ మాట్లాడుతూ పాత విద్యార్థి స్నేహితులు తరచుగా కలుసుకోవడం వల్ల మానసికంగా ఎంతో ఉత్సాహం ఏర్పడుతుందని అన్నారు. డాక్టర్ భాస్కర్ రాజు అందరికీ మొక్కలను పంపిణీ చేశారు. మేము 2019 నుంచి 2026 దాకా మా పూర్వ విద్యార్థులు, వీటి కాలేజీ విద్యార్థులు అందరం కలిసి సంవత్సరానికి 2 దఫాలుగా చేసుకుంటున్నాము. ఇక ముందు కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. దీనికి కావాల్సిన సహకారాలు అన్నీ అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. గంగాధర గారు, డాక్టర్ భాస్కర్ రాజు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా 2019లో మళ్ళీ మొట్టమొదటిసారిగా రీయూనియన్ అయినాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పుట్టినరోజుకో, గృహప్రవేశాలకు, దేనికో దానికి కలుస్తూనే ఉన్నాం. మిత్రులందరూ కూడా ఆత్మీయంగా సమ్మేళనం చెందుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు కొత్తగా నిర్ణయం ఏంటంటే ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి ఆగస్టు 15ని దీనికి సంవత్సరానికి 2 సార్లు అందరం కూడా ఈ విధంగా ఆత్మీయంగా కలిసి ఒకరితో ఒకళ్ళు ప్రేమను పంచుకుందామని, సంతోషంగా ఉందామని నిర్ణయించుకున్నాం అనమాట. 1972-74లో వీటీ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుకున్నాం. మేమందరం 2019 నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు కలుస్తున్నాం. అలాగే బర్త్డేలకి వాటికి అందరం కలుస్తున్నాం. ఇలాగే మేము ప్రతి సంవత్సరం కలుద్దామని అనుకుంటున్నాం. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మా కొలీగ్స్ వచ్చారు. మా బ్యాచ్ ఏదైతే ఉందో అందరూ కూడా వెల్ సెటిల్డ్. జనసేన నేత గంధం కృష్ణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల రాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ ఉదయం రాజమండ్రి కంబాల చెరువు సెంటర్, జిల్లా కోర్టు ఎదురుగా తుమ్మలావ, ఆనందనగర్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల రాయుడు మిత్రమండలి గంధం కృష్ణ మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంధం కృష్ణ చేతుల మీదుగా కంబాల చెరువు సెంటర్లోని మాజీ శాసనమండలి సభ్యులు, ఏజెన్సీ టైగర్,
ముత్యాల రాయుడు విగ్రహాన్ని వద్ద 4 పేద మహిళలకు బియ్యం బస్తాలు, అదేవిధంగా ఆనందనగర్లోని విద్యార్థులకు తినుబండారాలు, శీతల పానీయాలు, పెన్నులు అందించారు. ప్రముఖ చిత్రకారులు డాక్టర్ రాజబాబు, బూరుగుపూడి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బదిరెడ్డి అప్పన్నదొర సోదరులు, బిఎన్ఎస్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ, సుంకర కాంప్లెక్స్ అధినేత సుంకర మోహన్ రావు, న్యాయవాదులు ఎన్ ప్రసాదరావు నాయుడు, పేరూరి అంబేద్కర్, ఇంకా పలువురు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుంకర వెంకట భాస్కర్ రంగారావు ఈ 4 కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. ఏలూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ డాక్టర్ చెన్నకేశవుల రంగారావు, మేనల్లుడు స్వర్గీయ అన్నందేవుల రంగారావు, జ్యేష్ఠ కుమారుడు అన్నందేవుల సత్యనారాయణమూర్తి అలియాస్ నాని తొలుత స్వాగతం పలికి చివరకు వందన సమర్పణ చేశారు. జనవరి 26వ తేదీన వచ్చే రిపబ్లిక్ డే మన ముత్యాల రాయుడు గారి విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటాం. పేదలకి రైస్ బస్తాలు, ఫ్రూట్స్, స్వీట్లు అన్నీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. రాజమండ్రి సర్పం గాంధీ సెంటర్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి సర్పం గాంధీ సెంటర్ వద్ద మహాసందేశ్ ఆఫ్ ది ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ నారం నాగేశ్వరరావు చేతుల మీదుగా జెండా వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహూకరించడం జరిగింది. ఆంధ్ర శ్రేణు, పవన్ కుమార్, మోహన్ కామేష్, బీజేపీ నాయకులు గుర్రాల వెంకట్రావు, బివి రామారావు, తూరంగి రమణ, శారద, లక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నటరాజ్ థియేటర్ రోడ్లో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీకి జాతీయ జెండాను ఆవిష్కరించే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్ జహబ్ బేగ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక నటరాజ్ థియేటర్లో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమర్ జహబ్ బేగ్తో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని చట్టాలను చేస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తిని కూర్చోవడానికి అధికారంలోకి వచ్చి తాము పెట్టిన పథకాల పేర్లను మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు, మోతా శారద, పి సత్యనారాయణరాజు, తాడి సూరిబాబు, నల్లా వీర్రాజు, డాక్టర్ రాజశేఖర్, టి సింధియారాణి తదితరులు పాల్గొన్నారు. జాంపేట వద్ద 32వ వార్డు ఇన్ఛార్జి ముప్పన శ్రీను ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను మాజీ ఎంపీ భరత్రామ్ ఆవిష్కరించారు. జాంపేట వద్ద 32వ వార్డు ఇన్ఛార్జి ముప్పన శ్రీను ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను మాజీ ఎంపీ భరత్రామ్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను భరత్రామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశమని, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగంతో మనం దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నామని, వాళ్లను మనం గుర్తు చేసుకుని వాళ్ల అడుగుజాడల్లో మనం నడవాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దిశానిర్దేశం చేసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుని ఆ మహనీయుని మనం గుర్తు చేసుకోవాలని కోరారు. సిటీ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన భారత్ ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు నుంచి జనవరి 26, 1950వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన రోజు. మరి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మనమందరం కూడా ఎంతో గర్వంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనము సర్వస్వతంత్రులైన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇవాళ ప్రతి ఒక్క పౌరుడికి ఒక స్వేచ్ఛ, ప్రతి ఒక్క పౌరుడు ఆనందంగా జీవిస్తున్నారు అని అంటే ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగ ఫలము
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నందెపు శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. తండ్రి నందెపు వెంకట్రావు మాజీ ఛాంబర్ అధ్యక్షులు నేటి రోజు మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. నందెపు వెంకట్రావు దంపతులకు 3 కుమారులు, 1 కుమార్తె, అందరూ కూడా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులుగా వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా వైసీపీ నాయకులు నందెపు శ్రీనివాస్ రాజమండ్రి నగర ప్రజలకు సుపరిచితులు. సమాచారం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు నందెపు వెంకట్రావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. వెంకట్రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. నందెపు వెంకట్రావు భౌతిక కాయాన్ని రేపు మంగళవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఉల్లితోట వీధి సచివాలయం వద్ద గల వారి స్వగృహం నుండి ఇన్నీస్పేట కైలాస భూమికి అంత్యక్రియలకు తీసుకువెళతారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ఈనాటి సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.